ఇది ఉంది కదా అరుగులాగా, దాని మీద నుంచి తింటే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్తాను. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఓకే గుప్పులుగా ఉండకుండా చక్కగా ఓ పక్కకి సైడ్ కి ఉండి తినమని చెప్తాను. చాలా మంది వన్ వే పెట్టమని, అదే ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది అట్లా పెట్టమని అడుగుతున్నారు చాలా మంది. అది కూడా ఇవాళ మంగళవారం కదా, రేపు పెడదామని చెప్పి అనుకుంటున్నాను. అంటే 2 సైడ్ లో పెడుతున్నారా? అంటే వచ్చేది ఒక పక్క, వెళ్ళేది ఒక పక్క. ఓకే, సో చేంజెస్ చేస్తున్నారు అక్కడే ఆ ప్లేస్ లోనే కొంచెం. కాకపోతే ఇక వచ్చినా కానీ నా దగ్గర దొరకలేదని మాత్రం వెళ్ళొద్దు, ఇంకా చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి కూడా చాలా బాగుంటాయి, అందరి దగ్గరికి వెళ్ళి తినమని అడుగుతున్నా. నా దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, చాలా మంది దొరకట్లేదని బాధపడద్దు. ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి దగ్గర బాగుంటాయి, అందరి దగ్గర బాగుంటాయి. అంటే సపోర్ట్ చేసినట్టే అందరినీ కూడా సపోర్ట్ చేయమని. అంటే గతంలో కూడా మీరు అక్కడ నుంచి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు, అంటే పక్క వాళ్ళతో కూడా మంచి పరిచయాలు ఉంటాయి. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయింది ఆ ఫుడ్ బ్లాగర్ లాగా. సో వాళ్ళ నుంచి కానీ మీ పక్క వాళ్ళ నుంచి కానీ మీకు ప్రెజర్ ఎప్పుడు వచ్చిందా? అంటే ఇక అంటే ఒకరు ఎదుగుతుంటే పక్క నుంచి అవన్నీ కామన్ వస్తుంటే అలాంటిది ఏమన్నా ఇప్పుడు వరకైతే ఏం రాలేదు. అంటే ఇక అది ఫస్ట్ లో అంటే కొన్ని ఫేస్ చేసాము, ఇక తర్వాత కస్టమర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వెళ్తాము ఇదిగా అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల బ్యాక్ స్టార్టింగ్ లోనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 1 year పడ్డాం మళ్ళీ. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పడ్డారు మీరు? అదే ఇక ఒకళ్ళు పెట్టినాక ఇంకోళ్ళు కొంచెం ఇదవుతుంది కదా, అలా ఇక నా దగ్గరికి పబ్లిక్ పెరుగుతుండేటప్పటికి ఎట్లా ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, నా కస్టమర్ నా దగ్గరికి ఒకసారి వస్తుంటే మళ్ళీ రానియకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి, రానియకుండా చేయడానికి నేనేమన్నా పబ్లిక్ ఎక్కడ నచ్చితే ఎక్కడ తింటారు. అట్లా కొంచెం పబ్లిక్ కూడా అప్పుడు ఆంటీ దగ్గర బాగుంటది కాబట్టి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము ఇదిగా అని చెప్పి కూడా కొన్ని పబ్లిక్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసి అట్లా చేయడం జరిగింది. అంటే కొన్ని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, కాకపోతే తర్వాత ఇక లేదు, పర్వాలేదు. తర్వాత ఇక వాళ్ళు కూడా తిన్నారు నా దగ్గర, తిన్నాక అందరూ ఏంటిది అని చెప్పి వాళ్ళు కూడా తినటం జరిగింది. జరిగినాక బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, అందుకనే కస్టమర్ మీ దగ్గరికి అంత. అంటే కుమారి ఆంటీ అంత టేస్ట్ చేయడానికి గల కారణాలు ఎందుకంటే అక్కడ పోతే గ్రేవ్ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు బయట. సో అంత ఆ టేస్ట్ రావడానికి ఏంటి వాళ్ళు? అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, అసలు బయటవనేది వాడను. మసాలాల దగ్గర నుంచి మొత్తం అన్ని మనకి దాంట్లో వేసే ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో ఓన్ గా. మనం ఇంట్లో ఇప్పుడు మామూలుగా 4 members కి ఎంతమంది ఉన్న ఫ్యామిలీకి ఎలా చేసుకుంటాం, ఇప్పుడు కారాలు వాడించుకోవడం కానీ మనము ఇంట్లోకి వండుకునే పద్ధతి కానీ అన్ని కూడా సేమ్ అలాగే. ఇంకా వేరే హోటల్ స్టైల్లో అనేది మాత్రం ఉండదు. పేరుకి భోజనం హోటలే గానీ అలా అయితే చేయను, మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాను. మంచి ఇక్కడ అంటే మదర్ ని ఫాదర్ ని వదిలిపెట్టేసి ఇక్కడ హాస్టల్లో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కుమార్ అంటే ఒక మంచి హోమ్ ఫుడ్ పెడుతుంది అనుకోవచ్చా? అవును, చాలా మంది అయితే సండే సాటర్డే వస్తే హాలిడే కదా, హాలిడే ఉంటే గానీ అక్క ఆంటీ అంట వస్తారు. ఇది చిన్న ఆ పిల్లలకి ఇంకొంచెం మొక్క ఎక్కువనే వేస్తా, ఎందుకంటే పాపము ఇదిగా ఉండి ఇది చేస్తారు అని చెప్పి ఇక కొంచెం ఎక్కువనే వేస్తా. మా ఆంటీ మంచిది, మా అక్క మంచిది అంటారు. అలా కూడా అందరికి నేను ఏమైంది ఒక ముక్క ఎక్కువ వేస్తే కదా కడుపు నిండా తింటారు నా బిడ్డ లెక్క. సో అంటే మీరు అంత కస్టమర్లు ఉన్న అంత మంది జనాలు మీ వైపు వచ్చినా కూడా ఒక్కసారి కూడా చిరాకు పడరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు. వాళ్ళ వల్లే నేను బతుకుతున్నాను కదా, వాళ్ళ వల్లే కదా, వాళ్ళే లేకపోతే నేను లేదు. అదనేది కోపం అనేది, నాకు కోపం వస్తుంది. ఇంట్లో అంకుల్ నేను కూడా ఫైట్ చేసుకుంటుంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు మాకు గొడవలు రావు, ఇదే కిచెన్ దగ్గరనే కొంచెం అవుతూ ఉంటాయి ఇదిగా అట్లా పడుతూ ఉంటాము. మళ్ళీ ఒకళ్ళకి వెంటనే సారీ చెప్పుకుంటాం. సారీ చెప్పుకుంటారు. ఇవాళ ఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఇవాళ అని వెజ్ నాన్ వెజ్ రెండు. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు ఉంటాయి చూసినావా, స్పీడ్ గా బాగా చెప్తారంట నిజంగా. ఒకసారి మా వ్యూస్ కోసం అలా చెప్తారా సార్? చెప్పరా సార్? వెజ్ లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్ లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక మామూలు సరే 2 పికిల్స్ ఉంటాయి.
ఒకటేమో ఆవకాయ గానీ గోంగూర గానీ టమాటా గానీ ఏదో ఒకటి మా పిక్కలు, ఒకటేమో రోటి చట్నీ. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో బోటి ఎంత కమ్ముతున్నా? 120. సో ఓకే. సో ఇదేం కర్రీ చేస్తున్నారు అంటే? బోటియే. బోటి మాకు నేర్పిస్తారా? అమ్మా తప్పకుండా నాన్న. అంటే చేతిలో ఏదో మాయ ఉన్నట్టు తెలుసు, నేర్పిస్తారా ఇది? సో ఇదేం కర్రీ అంటే ఒకసారి చూడొచ్చా? చూడొచ్చమ్మా, ఇదిగో. ఓకే. సో వేడి వేడి బోటి రెడీ అవుతుంది. సో ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ 5. అంకుల్ అయితే 4కి లేస్తారు. 4కి లేస్తారు పాపమా? మా 4కి లేచి అంటే అన్ని కొద్దిగా అన్ని చూసుకొని అన్ని ఇదయ్యేటప్పటికి 5 అయిపోతుంది. అంటే అన్ని చూసుకోవాలి కదా. ఇంకోటమ్మా, నువ్వు పని చేస్తున్నావు. సో ఒక మనము కర్రీ కూరలు ఉండాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. ఆనియన్స్ చేయాలి, అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, మార్నింగ్ లేవాలి, నైట్ నిద్ర ఉండదు, పొద్దున మళ్ళీ అక్కడికి పోతావు. ఇవన్నీ ఎలా మేనేజ్? ఇంకా పిల్లలు ఈ టైమింగ్స్ అని ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది ఆడవాళ్ళ బాధ్యత కదమ్మా, అది ఆడవాళ్ళ బాధ్యత. ప్లస్ సపోర్టింగ్ అనేది అందరికీ అదే చెప్తాను నేను. ఏ ఇంట్లో అయినా సరే ఒకరికొకరికి సపోర్టింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇది చేయగలను అంటే ఆ ఫ్యామిలీలో అందరు సపోర్టింగ్ ఉంటేనే ఆ మనిషి ఏదైనా చేయగలుగుతారు. ఆ సపోర్టింగ్ అనేది నేను ఏ జన్మలో పుణ్యం చేస్తున్నానో ఆ సపోర్టింగ్ అనేది నా ఫ్యామిలీ నుంచి నాకు వస్తుంది. అంకుల్ ఎట్లా చూసుకుంటాడు? బాగా అంటే బాగా, చాలా అంటే చాలా బాగా. సో అంకుల్ బాగా చూసుకుంటాడు అంటే. సో ఇప్పుడు సంతోషంగా ఉందా అంటే? సో ఇంకోటి మనము సోషల్ మీడియా చూస్తుంటే కుమారి అంటే అంత సంపాదించింది, ఎంత సంపాదించింది, నెలకు అంత వస్తాయి ఇంత వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా మీరు ఎంత సంపాదించి చెప్పాలంటే పర్ మంత్ ఎంత వస్తాయి అంటే ఏం చెప్తారు? నానా ఇది వరకు అయితే నానా నెలకి 30,000 40,000 అలా మిగిలాయి నెలకి మాకు అట్లా ఇది వరకు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వీళ్ళు వచ్చిన కాడి నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు అంటే వస్తాయి, మిగులుతాయి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సో 1,50,000 దాకా వస్తుంది నెలకి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ వీళ్ళకి జీతాలు అది అందులో ఖర్చు అన్నప్పుడు అన్ని ఖర్చులు ఉంటాయి. అంటే రోజుకి 5-6 వేలు అయితే పక్కన పెడతాను. ఒక రోజు అయితే అంత కూడా రావు. అంటే ఒక్కొక్కళ్ళు అంటే దీని వల్ల ఏమైతుందంటే ఫోన్ లో ఎవరేస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు. కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అందరూ అని చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే అది ఫోన్ లో అది నాకు చదువు లేకపోవడం వల్ల కూడా ఫోన్ ఏంటంటే రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని నేను. అలా ఇదైనాక అది ఎప్పుడుదో డేట్ చూపించేవాళ్ళు. అంటే అది డేట్ చూడాలట, నాకు తెలీదు. అట్లా బాబు వచ్చిన కాడి నుంచి బాబు అది మా ఇద్దరికి తెలియలా ఫస్ట్. ఇంకా తర్వాత బాబు వచ్చిన దగ్గర నుంచి ఇలాగని చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకోవడం జరిగింది. ఇంకా అన్నాక ఇంకా బాబు కొంచెం కోపం చేస్తే కూడా చెప్పాను, ఫోన్లే నాన్న అని చెప్పన్నాను. ఇక ఆ బాబు వాళ్ళకు కూడా చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిను, అంతేగాని అలా చేయకూడదు తప్ప అని చెప్పాను. ఓకే. సో అమ్మ, మీకు చాలా మంది సెలబ్రిటీల దగ్గరికి కూడా కుమారి అంటే ఫుడ్ పోతుందని చెప్పి మేము విన్నాం. సో అది ఎవరా సెలబ్రిటీలు అంటే ఇక ఏముంది అని అట్లా వాళ్ళ పెద్ద మనసుకి మనం హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దీనికి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఇది చేయొచ్చు, కానీ ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. సో ఉదాహరణ చెప్పొచ్చా ఎవరు అంటే బాగానే వస్తారు. సో మొన్న కూడా సందీప్ కిషన్ వచ్చిండు అక్కడికి. సంతోషంగా ఉందంటారు మొత్తం? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో సరే, మిమ్మల్ని అభిమానించి మీ కస్టమర్స్ కి కానీ సో చూసే వాళ్ళ జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? దేని గురించి? మీ గురించి. సో ఎందుకంటే ఆ యూట్యూబర్సే మీ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి కదా, సో వాళ్ళకి ఆ చూసే ప్రేక్షకులకి చివరిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నన్ను ఇంతలా పైకి ఎత్తుతున్నారు కదా అందరూ కలిపి, కానీ అట్లా ఇదిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలా అందరి జీవితాల్లోనూ అందరూ పైకి రావాలి అంటే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఒకళ్ళ మాట ఒకళ్ళ గౌరవించుకొని సపోర్ట్ చేసుకుంటే ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటి విజయమే సాధిస్తారు. సో ఇంకోటి మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో బాగా అంటే చిరంజీవి గారు బాగా. తర్వాత 5గురు ఉన్నారు. 5గురు ఉన్నారు. ఫస్ట్ చిరంజీవి, తర్వాత నాగార్జున కింగ్, వెంకటేష్ గారు, విక్టరియా, బాలయ్య గారు, బాలయ్య బాబు, మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కువ సినిమాలు బాగా చూస్తా ఉంటాం. బాగా అంటే బాగా చూస్తా.
సినిమాలు సో బాగా అంటే బాగా చూస్తా. అందరివి కూడా బాగుంటాయి అసలు. వెంకటేష్ గారు కానీ వాళ్ళు నటించడం కూడా నాకు, ఎందుకంటే నాకు నిన్ననే తెలిసింది అదే, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. నిజంగా కళాకారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మనల్ని నవ్వించడానికి, వాళ్ళు పడే కష్టం అసలు మామూలుగా లేదు. నేను నిన్న చూసాను అసలు. నిజంగా కళాకారులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. త్వరలో మంచి స్క్రీన్ పై చూడబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు కుమారి. స్క్రీనా? ఏం స్క్రీన్ అన్నా? టీవీలో చూడబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. అదే చెప్పొద్దు, సీక్రెట్ అంటారు. అలానేం కాదు ఓకే, కానీ అలా అలా ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళది గొప్ప మనసు నాన్న కదా, వాళ్ళది గొప్ప మనసు. ఓకే అమ్మా. సో ఇంత సంతోషంగా కూడా అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత కష్టంలో ఉన్నా కూడా, మీరు ఇంత బిజీ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. రైట్, వ్యూవర్స్ చూసారు కదా. సో మనం మొత్తానికి అయితే ఆ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చేసినాం. సో తను ఫుడ్ కూడా మనం మొత్తం చూసేసినాం. అంటే నేనే కాదు, నాతో పాటు ఉన్న అక్కడ ఆ ఫుడ్ బ్లాగర్స్ అందరు ఉంటారు కదా, ఏదైతే ఫుడ్ బ్లాగర్స్ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ అందరిది తినండి, నా దగ్గర లేదు అని చెప్పి బాధపడకండి. సో అక్కడ ఉన్న ఫుడ్ అంతా మంచిగా ఉంటుంది. సో అందరి దగ్గరకు వెళ్ళి తినండి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ కుమారి ఆంటీ చెప్తారు. సో చూడొచ్చు మొత్తం ఆల్రెడీ ఆ ప్యాక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఇనార్బిటల్ మాల్ అందరికీ తెలిసిన ప్లేసే కదా, అక్కడికి తీసుకెళ్తారు. సో ఆల్మోస్ట్ మేబీ అంటే వాళ్ళకి డిస్టర్బ్ చేసిండే సారీ, ఎందుకంటే వాళ్ళు బిజీ టైంలో కూడా మనకు టైం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంకుల్ అయితే ఫుల్ బిజీ, ఇంకా ఎందుకంటే అంకుల్ కూడా ఫుల్ బిజీ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సపోర్టివ్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే సపోర్టివ్ లేదు కూడా మనము ఏది చేయలేము అన్నమాట ఒక సిచ్యువేషన్లలో. సో అంకుల్ బిజీ ఉండు, నాకు తెలిసి నాకు ఇస్తాడో కూడా తెలియదు, నేనైతే మైక్ పెడతా. అంకుల్ నమస్తే. నమస్తే నాన్న. బాగున్నారు అంకుల్? బాగున్నా. సో ఫుల్ బిజీ అయిపోయారు. అవును నాన్న. సో అంకుల్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే, అంతా మంచిగానే ఉంది కానీ. సంతోషంగా ఉన్నారా? అంతా బాగానే ఉంది కానీ మీ వీడియో ద్వారా ఒకటి బాగా చెప్తున్నాను. మరి అక్కడ మాకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అందరూ దయచేసి అవతల పక్కన, మాకు ఆపోజిట్ లో అవతల పక్కన పార్క్ చేసి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాం, అంతే. ఒక ట్రాఫిక్ సమస్య మాకు ఎదురవుతుంది. సో చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆంటీ కష్టం కూడా ఈరోజు ఫలితం దక్కింది అనుకోవచ్చా? చాలా. ఆంటీ లేకపోతే మనం లేవు, అంతే అంటావు? అంతే కదా. సో ఆంటీ ఇప్పుడే చెప్పింది, ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి, నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి కూడా చెప్తుంది ఆంటీ. సో ఆంటీ తిడతామంటావు నువ్వు ఎక్కువ, చెప్తుంది మాకు. అంటే ఆ ప్రేమ కర్రీస్ పైన ప్రేమనా లేకుంటే ఆంటీ పైన ప్రేమనా? అంటే ఇక అదే ఇప్పుడు అంటే కేరింగ్ తీసుకోవాలి. మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు మేమేమో కొంచెం సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం. సరదాలు ముచ్చట్లు పెట్టద్దు అని చెప్పి కొంచెం కాపాడుతుంటారు. అంటే మేము జోకులు వేసుకుంటూ వంటలు చేసుకునేటప్పుడు, అంటే వీళ్ళనంగా మేమనంగా పిల్లలంగా ఊరినే సరదాగా జోకులు వేసుకుంటూ అట్లా సరదాగా చేసుకుంటే పని అయిపోయినాక మీ జోకుల్లో పడి మీరు అట్లా అంటే నవ్వుకుంటూ చేస్తాం కదా. మీద ఉంటే సాయంత్రం ముచ్చట్లు పెట్టుకోండి అందరూ అక్కడ ఉండి ఇప్పుడు వంటల దగ్గర వద్దు అని చెప్పి అలా కొంచెం అంటే మాడిపోతే ఒక్కోసారి మేము కూడా ఒప్పుకోవాలి తప్పని ఇట్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఇది చేస్తూ, అంటే ఒకసారి చాయ్ బ్రేక్కి మజ్జిగ బ్రేక్కి తినడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు అవి అట్లాగే ఇది చేసి సిమ్లో పెట్టి మర్చిపోతాం ఒకసారి. అలాంటప్పుడు కొంచెం కోపం పడతారు. సో అంకుల్ మీరు పొద్దున 4 గంటలకు లేస్తారంట, ఫస్ట్ ఆంటీ కన్నా ముందు మీరే లేస్తారంట. 4 గంటలకు చేసి కూడా మీరు ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. నిద్ర ఎప్పుడు పోతారు, ఏంది అసలు? నేను ఒక 7 గంటలు మన 11 కాడి నుంచి 4-5 వరకు పడుకుంటాను. ఓకే, పడుకుంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ క్రౌడ్? ఎందుకంటే గతంలో నుంచి క్రౌడ్ చూస్తున్నట్టు, అంటే ఆంటీ కూడా ఎప్పటి నుంచి అక్కడే ఫుడ్ బిజినెస్ చేస్తారు, కానీ